నమస్కారం. ఇప్పుడు మనం రామాయణ మహాకావ్యంలోని శత్రుఘ్నుని యొక్క గొప్పతనం గురించి చెప్పుకుందాం. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు చనిపోయారు. అన్నలైనటువంటి రామలక్ష్మణులు వనవాసానికి వెళ్ళారు. మరో అన్న భరతుడు నంది గ్రామానికి వెళ్ళి పాదుకల్ని పట్టాభిషేకం చేసి వాటికి రాజ్యపాలన చేస్తున్నాడు. అయోధ్య ఒంటరిదైపోయింది. తల్లులు ముగ్గురు విధవలైనారు. తరువాత తన వదిన ఊర్మిళ, అదేవిధంగా మాండవినితో పాటు శృతకీర్తి అంటే అంతఃపుర కాపలా ఒకటి, అయోధ్యలో అల్లర్లు చెలరేగకుండా చూడడము శత్రుఘ్నుడు ప్రధాన బాధ్యతగా తీసుకున్నాడు. అంటే కుటుంబంలోని ప్రధానమైనటువంటి వ్యక్తులు వేరే పని మీద వెళ్ళినా కానీ, ఇతర వ్యాపకాల మీద వెళ్ళినా కానీ తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించిన వాడు